పుష్ప 2 ఈ సినిమా మీద రోజు రోజుకి కాంట్రవర్సీ అనేది పెరుగుతా పోతుంది, తగ్గట్లేదు. రకరకాలైనటువంటి కాంట్రవర్సీ. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు శిల్పా రవికి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్టిల్ వెంటాడుతూనే ఉంది కాంట్రవర్సీ అది కూడా. సో సినిమా అయితే కంప్లీట్ చేయలేదు, ఇంకా చాలా పోర్షన్ మిగిలి ఉంది. సో అందుకని చెప్పేసి డిసెంబర్ 6న పోస్ట్పోన్ చేశానని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో అయితే రోజు రోజుకి ఏదో విధంగా పుష్ప 2 మీద నెగిటివిటీ వస్తూనే ఉంటుంది వాళ్ళు ప్రకటించినప్పటికీ కూడా. సో అల్లు అర్జున్ గారు గడ్డం తీసేశారు, అంటే లైట్గా ట్రిమ్ చేసినటువంటి బియర్డ్తో ఉన్నారు. సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి, అందుకనే సినిమా ఆగిపోయిందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు. దానికి గీతార్ట్స్కి సంబంధించినటువంటి బన్నీవాస్ అనేటువంటి ప్రొడ్యూసర్ కూడా బయటికి వచ్చి ఒక సినిమా తాలూకు ప్రెస్ మీట్లో క్లారిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది బాగుంది, బయట వచ్చేదంతా కూడా స్పెక్యులేషన్స్ అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో ఏప్రిల్ 25న రాబోతుంది ఈ సినిమా, అంటే 2025. ఇప్పుడు ఏదైతే ఆగస్ట్ 15 అని ప్రకటించారో దాని తర్వాత డిసెంబర్ 6కి వెళ్ళారు. సో డిసెంబర్ 6 కూడా కాదు, ఇది 2025 ఏప్రిల్ 25న రాబోతుందని చెప్పేసి మరొక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఎందుకు పుష్ప 2 మీద ఇంత నెగిటివిటీ వస్తుంది, ఎవరు చేస్తున్నారు ఈ నెగిటివిటీ అనేది ఎవరికి అర్థం కానిటువంటి ప్రశ్న. సో అభిమానులందరూ కూడా ఇది ఖచ్చితంగా ఒక వర్గం పనిగట్టుకొని మరి మా హీరో మీద నెగిటివిటీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. లేదు పుష్ప 2ని మేము చూడము, బ్యాన్ చేస్తామని చెప్పేసి మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ డిసెంబర్ 6 నుంచి నిజంగానే ఏప్రిల్ 25కి వెళ్ళిందా ఈ సినిమా అని అనుకుంటే కాదనడానికి లేదు. కొన్ని స్పెక్యులేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్. మొన్నటికి మొన్నే పుష్పకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిలే అఫీషియల్గా పెట్టడం జరిగింది. మేము డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాము, ఎటువంటి ఫేక్ని నమ్మద్దు అనే విధంగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో ఫిబ్రవరి ఏదైతే ఏప్రిల్ 2025 సినిమా వస్తుంది, మళ్ళీ డిసెంబర్ 6 నుంచి పోస్ట్పోన్ అయినటువంటి వార్తలు ఏవైతే వినిపిస్తున్నాయో అది మొత్తం ఫేక్ అనేది మాత్రం మనం చెప్పొచ్చు.